अब्दुल कादर जिलानी कुतुबुल्लाही फातिहा अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इहदिना सिरातल मुस्तक़ीम सिरातल लज़ीना अन'अमता अलैहिम गैरिल मग़्दूबि अलैहिम वलद्दॉल्लीन आमीन। अल्लाहु अकबर समद lam yalid walam yulad walam yakul lahu kufuwan ahad। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहु अकबर अल्लाहु समद lam yalid walam yulad walam yakul lahu kufuwan ahad। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहु अकबर अल्लाह అన్నదమ్ములు చిన్నప్పన్న ఈయన దగ్గర కులమతం లేదు అంతే కరెక్ట్। ఓకేనా ఓకేనా ఇస్తాయా ఓకేనా ఓడిసి బాబా అవధూత శ్రేష్ఠ పరబ్రహ్మ స్వరూపులు గురుదేవులు ఓడిసి బాబా ఓడిసి నల్లమాడ తాలూకాలో ఓడిసి గ్రామంలో ఎంతోమంది భక్తులకి ఎన్నో జబ్బులు నయం చేశారు। ఎంతో ఆర్థిక పరిస్థితుల్లో బాధల్లో దుఃఖాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు తీర్చినాడు। ఆ విధంగా ఎంతోమంది ఆయన సేవ చేసుకొని తరించినారు। తర్వాత గత వారం రోజుల కిందట మేము కూడా ఆయన దర్శనానికి వచ్చి ఒడిసి బాబు మహాసమాధి దర్శనం చేసుకొని గతంలో నేను లైవ్గా కూడా సేవ చేసుకున్నాను। ఆ భాగ్యాన్ని కూడా ఆ అవధూత శ్రేష్ఠుడైన హజరత్ ఒడిసి బాబు గారు నాకు ప్రసాదించినారు। తర్వాత ఈ మధ్య కాలంలోనే ఆయన అనుగ్రహం వల్ల మళ్ళీ తిరిగి ఆయన మహాసమాధి దర్శనానికి పిలిపించుకోవడం జరిగింది। తర్వాత ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన సేవ చేసుకొని ధర్మవరం పట్టణంలో సత్యకుమార్ గారు బీజేపీ జాతీయ నాయకులు ఆయన ధర్మవరం ఎమ్మెల్యేగా గెలుపొందాలని చెప్పేసి బాబా గారిని ప్రార్థించడం జరిగింది। ఆయన అనుగ్రహం వలన సత్యకుమార్ కూడా విజయం సాధించడం జరిగింది। ఇప్పుడు రావడం కూడా ఆయన దర్శనం చేసుకోవడము మాకు మహాభాగ్యము। ఇప్పుడు కూడా బాబా వారిని ప్రార్థన ఏం చేసుకున్నామంటే ఆయన మంచి మంత్రి పదవి రావాలని చెప్పేసి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యంగా ధర్మాలకు సంబంధించి కూడా ఎంతో అభివృద్ధి చెందే విధంగా అటువంటి మంచి శాఖని రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి వారికి కూడా ఆ బాబా ఆశీర్వదించాలని చెప్పేసి బాబాని వేడుకుంటూ ఈ కార్యక్రమంలో ఆయన సేవలు చేసుకున్నాం। పూజా కార్యక్రమం, నైవేద్య కార్యక్రమం, మన తోటి ధర్మవరంకి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆయన దర్శన భాగ్యము ప్రసాదింపజేసి ఆయన అనుగ్రహం కోసం వచ్చినాము। మాకెంతో సంతోషంగా ఉంది। ఈరోజు ఆయన ఎప్పుడు గెలిచినాడో ఎన్నో సంవత్సరం ఎవరు సత్యకుమార్ గారు 2024 4వ తారీఖు నిన్నటి రోజు కౌంటింగ్ జరిగింది।
లేపాక్షి దగ్గర గురుకులంలో అంబేద్కర్ గురుకులంలో ఆయన మంచి మెజార్టీతో గెలుపొందారు. కేవలం 45 రోజుల్లోనే ఆయన ధర్మవరంలో విస్తృతంగా పర్యటించి ప్రజల యొక్క మనసును ఆకట్టుకొని ఎంతో దాదాపు 20 ఏళ్ళుగా ధర్మవరం పట్టణంలో పునాది వేసుకున్నటువంటి ఒక రాజకీయ చతురత కలిగిన కేతిరెడ్డి అనేటువంటి వెంకటరామరెడ్డి అనేటువంటి ఆ రాజకీయ నాయకుడిని ఒక ఎమ్మెల్యేగా కాన్స్టిట్యూట్ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తిని ఓడించడం అంటే అంత సులభం కాదు. ఆయన సత్యకుమార్ అనే వ్యక్తి ఆశామాషి వ్యక్తి కాదు. అందరి మనసు చూరగొన్నవాడు, అందరికీ మేలు చేసేవాడు. అందువల్లనే అటువంటి వ్యక్తి గెలవాలని బాబా వారిని మేము దర్శించుకొని వేడుకున్నాము. ఇప్పుడు మంత్రివర్యులు కూడా మంచి హోదాలో కలిగినటువంటి మంచి శాఖ కలిగినటువంటి ఒక మంత్రి స్థానం కల్పించాలని చెప్పి ప్రభుత్వం కూడా ఆయనకు అవకాశం ఇస్తుందని ఆశిస్తూ ఆయన ఆశీస్సులు కూడా సత్యకుమార్ కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సేవా కార్యక్రమం చేసుకున్నాము. జై ఓడిసి బాబా, జై.